హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఈరోజు అంటూ పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇది ఒక స్కీమ్ అనేది కూడా అందరి ఖాతాలో 6,000 చొప్పున 22వ విడత పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా చేరుకోవడం అయితే జరిగింది. ఇంకా కొంతమందికి రాలేదు. మన ఆన్లైన్ స్టేటస్ పేమెంట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మాది కేవైసీ కంప్లీట్ ఉందా లేదా, ఎలిజిబిలిటీ అవుతుందా లేదా అనే దాని గురించి ఏ విధంగా తెలుసుకోవాలి, వారికి ఎలా అప్లికేషన్ చేసుకోవాలి అనే దాని గురించి ఈరోజు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో మీకు 100% డౌట్స్ అనేది క్లారిటీ ఉంటుంది. కొత్త వారు ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అని చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల గురించి, గవర్నమెంట్ జాబ్స్ గురించి చేసి పెడతాం కాబట్టి ఏదో ఒక వీడియో అయితే 100% మీకు ఉపయోగం ఉంటుంది. అలాగే వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావడం ద్వారా డైలీ అప్డేట్స్, లింక్స్, పీడిఎఫ్ ఫైల్స్ అనేది మీకు అక్కడి నుంచి లభించడం జరుగుతుంది. ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ వీడియోకి ఒక లైక్ అనేది చేయండి. లైక్ చేయడం ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో తెలియని వారికి తెలియపరిచినట్టు అవుతుంది కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ అనేది మీరు చూసుకోవచ్చు 22వ ఇన్స్టాల్మెంట్ పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా 13వ తారీఖు రోజు అనేది కూడా రిలీజ్ అయితే చేస్తామనేసి కూడా చెప్పడం అయితే జరిగింది. అలాగే అకౌంట్లో అయితే కూడా జమ అయితే కావడం జరిగింది. ఇంతకీ మీ అకౌంట్లో పడ్డదా పడలేదా, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, మీ యొక్క డిస్టిక్ పేరు, మండలం పేరు కూడా మీరైతే కామెంట్ అయితే చేయండి. ఇక్కడ అయితే చూసుకోవచ్చు మీరు ఈకేవైసీ ఈజ్ మ్యాండేటరీ. ఈకేవైసీ ఉందా లేదా, మీ యొక్క ఈకేవైసీ అయిందా లేదా అనేది కూడా ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కూడా నేనైతే ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. మీరంటే స్కిప్ చేయకుండా తొందరపడకుండా చూడండి. ఇక్కడ అనేది మీరు చూసుకోవచ్చు ఇక్కడ బెనిఫిటర్ లిస్ట్ అనేది కూడా ఉన్నది. ఈ బెనిఫిటర్ లిస్ట్ లో కూడా కొంతమంది నేమ్స్ అయితే వచ్చాయి, కొంతమంది నేమ్స్ అయితే రాలేదు. ఒకసారి మీరైనది కూడా ఈ బెనిఫిటర్ లిస్ట్కి అనేది వెళ్ళేసిన తర్వాత మీ యొక్క స్టేటు, మీ యొక్క డిస్టిక్, మీ యొక్క సబ్ డిస్టిక్ అనేది కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత విలేజ్ అనేది కూడా ఉంటుంది. ఆ విలేజ్ సెలెక్ట్ చేసుకొని గెట్ రిపోర్ట్ అనేది క్లిక్ చేసుకుంటే అక్కడి నుంచి అనేది కూడా మీ యొక్క నేమ్స్ అనేది కూడా రావడం జరుగుతుంది. అందులో మీ పేరు ఉందా లేదా అనేది కూడా మీరు అనేది చూసుకోండి. అలాగే కొంతమందికి అగ్రి రిజిస్ట్రేషన్ కూడా అడగడం జరుగుతుంది, అంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్. ఈ గతంలో చేసుకున్న వారికి ఏమో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఇప్పుడు అవసరం లేదు. కొత్తగా ఎవరైతే పడాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితే కంపల్సరీ ఉండాలని కూడా చెప్తున్నారు. నేను ఈ యొక్క లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇస్తాను, అక్కడి నుంచి అనేది మీరు క్లిక్ చేసి ఇక్కడ రావచ్చు. అసలు మీరు గతంలో అప్లికేషన్ చేసుకున్నారా లేదా అనేది కూడా మనం ఇక్కడి నుంచి అనేది కూడా స్టేటస్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చెక్ ఎన్వెల్మెంట్ స్టేటస్ ఉందిగా, ఈ ఆప్షన్ అనేది మీరు క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న వెంటనే మనకి ఎన్వెల్మెంట్ స్టేటస్ డీటెయిల్స్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ ఎన్వెల్మెంట్ ఐడి ఉంటే ఐడి క్లిక్ చేయొచ్చు, లేదా ఫార్మర్ ఐడి ఉంటే ఫార్మర్ ఐడి క్లిక్ చేయొచ్చు. మీ యొక్క ఆధార్ కార్డు, ఈజీ ప్రాసెస్ అంటే ఆధార్ కార్డు నెంబర్ అనేది ఏ విధంగా మీ దగ్గర ఉంటే ఆ విధంగా ఒక ఫార్మర్ అనేది కూడా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చెక్ అనే స్టేటస్ చెక్ చేసుకుంటే, చెక్ స్టేటస్ అనేది చూసుకుంటే మీకు అనేది కూడా ఈ విధంగా ఆధార్ నెంబరు, ఫార్మర్ నేము, ఫార్మర్ ఎన్వెల్మెంట్ డేట్ అంటే మీరు ఎప్పుడు దిగారు అనే దాని గురించి కూడా ఉంటుంది. అప్లికేషన్ స్టేటస్, నెక్స్ట్ అప్రూవల్ రిజెక్ట్ అయిన డేటు, రిజెక్ట్ దేనివల్ల అయిందా రిజాను, ఇవనేది కూడా మీకు 1 by 1 అనేది రావడం జరుగుతుంది. ఇలా వస్తే మాత్రం మీకు అనేది కూడా ఖచ్చితంగా పిఎం కిసాన్ డబ్బులు అయితే ఆగకుండా రావడం అయితే జరుగుతుంది. మీరు అనేది కూడా మళ్ళీ ఫస్ట్ ఆప్షన్ వెళ్ళేసిన తర్వాత ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ కైండ్ యువర్ స్టేటస్ అనేది ఉంటుంది. ఈ స్టేటస్ లో అనేది కూడా మీకు అనేది పిఎం కిసాన్ డబ్బులు ఎప్పటి నుంచి రావట్లేదు, ఎలా రావట్లేదు, దేనివల్ల ఆగిపోయినాయి అనే దాని గురించి స్టేటస్ కూడా ఇక్కడైతే చూసుకోవచ్చు. మీరు ఇక్కడ కైండ్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందిగా, ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అయితే ఆధార్ నెంబరు, మొబైల్ నెంబర్ అయితే మొబైల్ నెంబర్ ద్వారా మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కూడా మీరైతే ఇక్కడి నుంచి అనేది కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ మొబైల్ నెంబరు గెట్ ఓటీపీ కొట్టేసిన తర్వాత ఏ మొబైల్ నెంబర్ లింక్ ఉంటే ఆ మొబైల్ అనేది కూడా ఓటీపీ రావడం జరుగుతుంది. దాని ద్వారా మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా తెలవడం అయితే జరుగుతుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ తెలిసిన తర్వాత ఇక్కడికనేది మీరు ఫస్ట్ ఆప్షన్కి వచ్చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత గెట్ ఓటీపీ అంటే మళ్ళీ ఎవరికి లింక్ ఉందో వాళ్ళకనేది కూడా ఆ లింక్కి వెళ్ళేసిన తర్వాత డీటెయిల్స్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఏ బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయి, ఎప్పటి నుంచి ఆగిపోయినాయి, ఎన్నో ఇన్స్టాల్మెంట్ నుంచి రావట్లేదు అనే దాని గురించి కంప్లీట్ ప్రాసెస్ అనేది కూడా మీకైతే ఇక్కడ తెలిసిపోతుంది. మీకు కేవైసీ ఉందా లేదా అనేది కూడా ఇక్కడైతే విషయం తెలిసిపోతుంది మీకు. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.